ఈరోజు మన అమ్మమ్మ టీవీలో చల్లతోటి సామలన్నం ఎట్లా తయారు చేయాలి అనేది చూపిస్తా. ఇక్కడ నేనేం చేసినంటే 1 కప్పు సామలు తీసుకున్నా. వీటిని నైట్ ఒకసారి కడిగిన, 2 సార్లు 3 సార్లు కడగొద్దు, ఒకటేసారి కడగాలి. ఎందుకంటే దీంట్లో ఆయిల్ ఉంటది. ఆయిల్ పోకుండా ఒక్కసారి కడిగితే చాలు. గాలిచ్చి నానబెట్టుకున్నా. చూడండి ఎంత బాగా నాణ్యం. ఈ నాణ్య వాటిని కుక్కర్లో వేసి వండుకోవాలి. వండిన తర్వాత మజ్జిగ చేసి ఆ మజ్జిగలో కలుపుకొని తాగాలి. అయితే సామలు అజీర్ణం, మలబద్ధకం, గుండె జబ్బులు కూడా నివారిస్తుంది అనమాట. కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. ఇది రెగ్యులర్గా తీసుకుంటాం. ఒక వారం రోజులు ఇట్లా తీసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వారం ఇంకొకటి. అంటే ఇప్పుడు మనకు చిరుధాన్యాల్లో 5 రకాల చిరుధాన్యాలు ఉంటాయి కదా, దాంట్లో ఇది ఒకటి అనమాట. ఇంకొకసారి కొర్రలు, ఇంకోసారి అండు కొర్రలు. అట్లా ఈ విధంగా వారానికి ఒకటి చొప్పున రెగ్యులర్గా తీసుకుంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. కీళ్ళ నొప్పులు కూడా ఉండవన్నమాట. సో వండే విధానం ఎట్లా అనేది చూపిస్తాను. స్టవ్ అంటేసి పెట్టిన కుక్కర్ పొయ్యి మీద పెట్టి ఇప్పుడు నానబెట్టుకున్న సామలు దీంట్లో పోసేయాలి. ఈ కప్పుతో తీసుకున్నాను. అయితే ఈ కప్పుతోటి 5 కప్పుల నీళ్ళు పోయాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే కుక్కర్లో ఈ మూత పెట్టకుండా ఒక 5 నిమిషాల సేపు ఇలాగే ఉడకబెట్టాలి. ఐలో పెట్టి. ఏమైందంటే ఇట్లా ఉడికిన తర్వాత మనము విజిల్ కోసం మూత పెడతాం కదా, అప్పుడు అసలు బయటికి పొంగి రాకుండా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే గుడాలు చేసిన, గట్క ఉడకబెట్టుకున్న, అంటే జొన్న గట్క, తర్వాత ఈ సామలు కానీ ఉడకబెట్టినప్పుడు జస్ట్ ఒక 5 మినిట్స్ మూత పెట్టకుండా ఉడికించాలి. ఉడికించిన తర్వాత విజిల్ కోసం మూత పెట్టినాం అనుకుంటే బ్రహ్మాండంగా మంచిగా ఉడుకుతుంది. బయటికి కూడా పొంగకుండా ఉంటుంది అనమాట. చూసిండండి 5 మినిట్స్ ఉడికింది కదా. సామల గంజి చూడండి ఎట్లా వచ్చిందో. ఇప్పుడు మనం విజిల్ కోసము మూత పెట్టేద్దాం. ఇది విజిల్ కోసం మూత పెట్టేది. 3 విజిల్స్ తీసుకుంటే చాలు, మంచిగా ఉడుకుతుంది. చూసిండ్రా, కొంచెం గంజి కూడా బయటికి వెళ్తలేదు. ఒక 5 మినిట్స్ అట్లా ఉడికిస్తే మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు మజ్జిగ చేసే విధానము చూపిస్తా. ఈ లోపల సామలన్నం మనకు చల్లారుతుంది. ఇట్లా పెరుగు తీసుకొని జార్లు వేసుకోవాలి. నేను ఒక రైతు పాడి పశువుల నుండి ఈ పాలను సేకరిస్తా. దీనికి ఇట్లా మంచిగా మీగడ వస్తుంది. కాగబెట్టి తోడు పెట్టుకుంటా. ఇట్లా పెరుగు తీసేసుకున్నాక వాటర్ పోసేయాలి. వేసి మూత పెట్టేసి ఇప్పుడు మిక్సీ కొట్టినాం కదా, దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. చూడండి చక్కగా వచ్చింది. ఇక్కడ పచ్చి వెన్న వస్తుంది చూడండి. పెరుగును చిలికితే మజ్జిగ తయారవుతుంది. ఆ మజ్జిగలో పచ్చి వెన్న వచ్చింది. ఈ పచ్చి వెన్న ఏం చేయాలంటే ఒక చిన్న బాక్స్లో తీసి పెట్టుకోవాలి. ఇట్లా 3-4 డేస్కి అయిన తర్వాత దాన్ని కాచాలి. కాచితే వెన్న తయారవుతుంది. వెన్న కాచితే నెయ్యి తయారవుతుంది. అట్లా అనమాట. సో ఈ మజ్జిగ మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ మజ్జిగని సామలన్నంలో కలుపుదాం. చూసిండ్రా అండి, సామలన్నము మంచిగా ఉడికింది 3 విజిల్స్కి. ఎందుకంటే నైట్ అంతా నానబెట్టుకున్నాం కదా, అందుకని. ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చెంచుతో కలుపుకుంటూ ఈ మజ్జిగను, అంటే చల్లను దీంట్లో పోసేయాలి. ఒకవేళ చిక్కగా కావాలనుకుంటే కొంచెం పోసుకోండి. లూజ్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనుకుంటే, అంటే ఇక మీకు టేస్ట్ని బట్టి చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చేసుకున్నటువంటి ఈ మజ్జిగను మొత్తం దీంట్లో పోసేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. చల్లతోటి సామలన్నము రెడీ అయిందండి. సూపర్ ఉంటుంది. దీన్ని ఇట్లా గ్లాస్లో పోసుకొని ఇది తాగుతుంటూ, ఈ నిమ్మకాయ ఉంది కదా, ఇది నిమ్మకాయ పచ్చడి. నిమ్మకాయలో ఉన్నటువంటి నిమ్మ ముక్కని చప్పరిస్తూ తాగితే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. అది కాదంటే ఇక్కడ మామిడికాయ ఉంది చూడండి. ఈ మామిడికాయలో నేను ఒక ఎల్లిపాయ కూడా వేసిన. ఆ ఎల్లిపాయ చక్కగా ఊరింది. అంటే మామిడికాయ పచ్చడిలో ఎల్లిపాయలు కూడా వేస్తే ఊరుతాయి అనమాట. ఆ ఎల్లిపాయను నంచుకుంటా తింటే అసలు
చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ చెప్పరానంత. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మంచి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. తర్వాత మనకు ఈ సామలకి అంటే చిరుధాన్యాలకు ఏదైనా కూడా ఖరీదు ఎక్కువనే, కానీ మన శరీరానికి కష్టం లేకుండా చేస్తాయి అన్నమాట. అందుకనే రోజుకొకసారి ఏదో రకంగా చిరుధాన్యాలను కంపల్సరీ తింటే అసలు షుగరు, బీపీ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఆరోగ్యము చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే ఇది లైక్ చేయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.